హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్వి కిచెన్. ఈరోజు మన కాస్వి కిచెన్లో మరో హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి రాగి లడ్డు అండి. ఈ రాగి లడ్డు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో నేను ఈ రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ రాగి లడ్డు అనేది రోజుకు ఒక్కటి తీసుకుంటే చాలు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఈ రాగి లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే కరిగిపోయిన తర్వాత 1 కప్ వరకు రాగి పిండి యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది మనకు ఫ్రై అయ్యేది మంచిగా కలర్ అనేది చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుందన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ మంచిగా చేంజ్ అయింది కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు అదే కడాయిలోకి కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉన్నట్టు గ్రైండ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో చిన్న కడాయి పెట్టుకొని బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1/4 కప్పు బెల్లము, అరకప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా మంచిగా కరిగించుకోండి. దీనికి మనకు ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. బెల్లం కరిగి ఇలా నరుగు వస్తున్న టైంలో మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లేత తీగ పాకం వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి. నలకలు ఏమైనా ఉన్నా పోతాయి. సో వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం వాటర్ అనేవి ఒకసారి స్పూన్తో అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ తడి కానీ ఏమైనా చేసుకొని అంతా కూడా బెల్లం సిరప్ అంతా రాగి పిండికి బాగా పట్టే విధంగా చేతితోటి కలుపుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను కదండి. ఈ విధంగా అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను. మీరు ఇదే కొలతలతోటి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. రోజుకి ఒక్కటి తిన్నా కూడా మనకి హెల్త్కి చాలా మేలు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా రోజుకి ఒకటి ఇచ్చారంటే ఎదిగే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి వీడియో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మరి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.